మల్లారెడ్డి నారాయణలో క్యాన్సర్ హాస్పిటల్లో ప్రైమరీ పెరిటోనియల్ ఈవింగ్స్ సార్కోమాన్ శస్త్రచికిత్స విజయవంతం. ఇలాంటి కేసు నమోదవటం భారతదేశంలోనే ఇదే ప్రథమని తెలిపారు. 24 సంవత్సరాల గౌతమ్ అనే వ్యక్తికి వైజాగ్లో తీవ్ర కడుపు నొప్పి రావడంతో అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో చేరగా వారు ఇన్వెస్టిగేషన్లు చేసి దాన్ని క్యాన్సర్గా గుర్తించారు. వైజాగ్ హాస్పిటల్ యాజమాన్యం సూరారం మల్లారెడ్డి హాస్పిటల్కి తరలించగా మల్లారెడ్డి క్యాన్సర్ బృందం బయాప్సీ పరిశీలన చేయడం ద్వారా ప్రైమరీ పెరిటోనియల్ ఈవింగ్స్ సార్కోమియన్ క్యాన్సర్గా గుర్తించారు. ఇక్కడ సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ నేతృత్వంలో మల్టీ డిసిప్లినరీ ఆంకాలజీ బృందం ద్వారా శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. దాదాపు 16 గంటలు సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ మరియు వారి బృందం కష్టపడి విజయవంతం చేశారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ హెచ్ భద్రారెడ్డి మాట్లాడుతూ ఈ అసాధారణమైన కేసులో డాక్టర్లు చూపిన కృషిని అభినందించారు. వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అత్యుత్తమ అధునాతన క్యాన్సర్ కేంద్రాల్లో ఒకటి అని మేము గర్వంగా చెప్తున్నామని ప్రీతిరెడ్డి తెలిపారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుంది. పర్లేదు, స్టార్టింగ్ కంటే పర్లేదు. అంటే ఎఫెక్ట్స్ ఏమన్నా పెయిన్స్ అంత బాగుంది. రేర్ ఆఫ్ ది రేరెస్ట్ డిసీజ్ అండి. అసలు ప్రజెంటేషన్ కూడా వరల్డ్లో చాలా చాలా రేర్. అంటే కన్సెన్సస్ కూడా లేవు. అంటే ఈ పలానా డిసీజ్కి, ఇంత రేర్ డిసీజ్కి ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ అంటూ ఏమీ లేవు. సో మనం ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ ఇచ్చి ఎక్స్టెన్సివ్ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ అయిన తర్వాత వి టుక్ ది డిసిషన్, అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ అయిన తర్వాత ఈ సర్జరీ చేద్దామని. సో సర్జరీ కూడా చాలా రిస్కీ సర్జరీ యాక్చువల్లీ. లక్కీలీ పేషెంట్ అటెండెంట్స్ కూడా, పేషెంట్ వాళ్ళ మదర్ వాళ్ళంతా సపోర్ట్ కూడా ఉంది మాకు. ఈవెన్ మా హాస్పిటల్ కూడా చాలా విషయాల్లో వాళ్ళకి సపోర్ట్ చేశారు. థ్యాంక్ గాడ్, మంచిగా రికవర్ అయ్యాడు పేషెంట్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. ఇందులో మనం కీమోథెరపీ పార్ట్ ఏంటంటే హైపెక్ సర్జరీలో మనం టెంపరేచర్ అత్యధికంగా మెయింటైన్ చేస్తూ కడుపులో ఉండే పొర మీదంతా కూడా మన క్యాన్సర్ సెల్స్ మిగిలిపోయిన వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ ఖచ్చితత్వంతో మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే విధానంలో ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ ట్యూమర్ బోర్డ్ discussion that we will go ahead with HIPEC in this case, and successfully the patient recover avadam chala happy ga undi, and we wish that we'll do much more cases like this in future, and I wish all the success to the team in future. గురించి చెప్పాలంటే ఒక 24-year-old అబ్బాయి సడన్గా ఆయన స్టమక్ ఏక్ స్టార్ట్ అయినందుకు వైజాగ్లో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో సిటీ స్కాన్ చేస్తే వాళ్ళకి సిటీ స్కాన్లో ప్రొఫ్యూజ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ద ఎంటైర్ పెరిటోనియం అది కనిపించింది. ఇది కనిపించగానే ఇమ్మీడియట్గా పెట్ స్కాన్ చేస్తే ఇది ఒక క్యాన్సర్ అని వాళ్ళకి అంటే అర్థమైపోయింది. అది క్యాన్సర్ అని డిక్లేర్ అయింది. క్యాన్సర్ అంటే ఒక డౌట్. పెట్ స్కాన్ కూడా ఏంటంటే 100% క్యాన్సర్ అని ఇవ్వదు, డౌట్ఫుల్ ఆఫ్ క్యాన్సర్ అని ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళ బయాప్సీ చేయడం జరిగింది, పెరిటోనియల్ బయాప్సీ. దాంట్లో ఈ సార్కోమా అని ఫైనల్గా డయాగ్నోస్ అయిందనమాట. ఇదంతా హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ ఇన్ వైజాగ్లో జరిగింది. అక్కడ ప్రీవియస్గా మా డాక్టర్ గారు, డాక్టర్ హరీష్ దారా గారు అక్కడ ఆంకాలజిస్ట్గా పనిచేస్తుండే. ఆ కేసు అక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత మన హాస్పిటల్లో తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దాని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మన ట్యూమర్ బోర్డ్ అంటే దాంట్లో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, అదేవిధంగా మా మొత్తం టీం అంటే ఒక అంటే హైలీ స్కిల్డ్ ఎనెస్థెటిస్ట్, మళ్ళీ ఎమర్జెన్సీ మెడిసిన్ టీం, ఇదంతా ఒక ట్యూమర్ బోర్డులో మా బోర్డులో ఉన్నారు. వాళ్ళు కూడా ఇది మొత్తం స్టడీ చేసి ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని అప్పుడు దీనికి ఒక పేరు ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ as ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్స్ సార్కోమా, PPES అని దీని పేరు. యూజువల్గా ఎవింగ్ సార్కోమా ఈజ్ కామన్ అంటే అది కూడా రేరే, యూజువల్గా అంత కామన్ కూడా కాదు. అది ఎక్కడ వస్తుందంటే బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్, ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అనమాట అది. ఇట్లాంటి డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్గా.
కానీ దాంట్లో ఇది బోన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు, ఇది పెరిటోనియంలో వచ్చింది. అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవిక్ సార్కోమా అంటారు, PPES. సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు. దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇది ఉంది, అంటే దెర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్, వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి. ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్, అది కూడా హైపెక్ అని అంటారు దానికి, విచ్ ఇస్ కాల్డ్ as హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మళ్ళీ సర్జరీ కూడా చేస్తారు. సో ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి ఇది కూడా ఎక్కడ టెక్స్ట్ బుక్లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట. అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మాకు ఇప్పటివరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటివరకు 2 కేసెస్. ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక కేసు రిపోర్ట్ చేశారు. దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్, ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది, అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజెంట్రిక్లోనే ఈ సార్కోమా ఎవింగ్ సార్కోమా కనిపించింది. అదేవిధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాంక్రియాస్లోనే ఈ ఏరియా స్పెసిఫిక్గా కనిపించింది. కానీ మన దగ్గర వచ్చిన పర్సన్కి ఎంటైర్ పెరిటోనియం. ఇప్పుడు పెరిటోనియం అంటే ఏంటంటే మా జనాలకి తెలియాలని చెప్తున్నాను, స్టమక్, ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ మనం అంత ప్యాంక్రియాస్ ప్రతిదానికి ఒక కవర్ ఉంటుంది, దానిపైన ఒక మ్యూకజల్ కవర్ మెంబ్రెయిన్ అంటారు దానికి. ఆ మెంబ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు. అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్లో ఒక సార్కోమా అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్ టిల్ టుడే. ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో, అట్లా కూడా అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక HCG నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే నాకు ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు. 16 hours సర్జరీ జరిగింది దీనిపైన. 16 hours సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ టీమ్ కానీ, మా ఎనెస్థెటిస్ట్ టీమ్ కానీ, మళ్ళీ దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ కానీ, ఎనెస్థెటిస్ట్ టెక్నీషియన్ కానీ, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కానీ, ఎంటైర్ టీమ్ హ్యాస్ డెడికేటెడ్లీ వర్క్ ఫర్ 16 hours టు సేవ్ దిస్ పేషెంట్. సో ఇది మామూలు ఆపరేషన్ కాదు, ఆ సర్జరీ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్, చాలా ఛాలెంజింగ్. సో దాంట్లో ఎస్పెషలీ మా సర్జికల్ ఆంకాలజిస్ట్ హరీష్ దారా గారు చాలా క్రిటికల్గా అసలు he has done the best for the patient అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా లైఫ్ సపోర్ట్ మొత్తం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎనెస్థెటిస్ట్ టీమ్ ఒక ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాని ఆపరేషన్ థియేటర్లో కూడా 16 hours చాలా బాగా మెయింటైన్ చేశారు. దాని తర్వాత కూడా వెంటిలేట్ చేసి దాని పేషెంట్కి కూడా మొత్తం ఇంట్యూబేట్ చేసి వెంటిలేట్ చేసి మా మొత్తం ఎమర్జెన్సీ టీం కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత దానికి ప్రాపర్ కీమోథెరపీ అవసరం ఉంది. ఇందాక చెప్పిన హైపెక్ అని కీమోథెరపీ పేరు, దట్ ఈస్ కాల్డ్ as హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. దానికి కూడా మా మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా చాలా అంటే ఇన్ ద పర్ఫెక్ట్ వే దే హ్యావ్ గివెన్ ద ట్రీట్మెంట్. అండ్ అఫ్ కోర్స్ ద రేడియేషన్ ఆంకాలజిస్ట్ షీ హాజ్ ఆల్సో టేకన్ పార్ట్ ఫర్ ఎక్కడెక్కడ లింఫ్ నోడ్స్ ఉన్నాయో అక్కడక్కడ కూడా రేడియేషన్ ఇచ్చి దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ we feel that we got this opportunity to treat this case in Mallareddy Narayana thanks to the entire team. And with this I would like to tell that yes, Mallareddy Narayana, we are giving the quality service at an absolutely affordable price, and most importantly with a great team, a very supportive team and dedicated team I would say. And itlanti cases mana